హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. సో విషయం ఏంటంటే, కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. సో వాళ్ళకి రిప్లై ఇద్దామని చెప్పేసి వీడియో చేశాను. బట్ ఈ విషయం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ఈ జాబ్కి వచ్చామంటే మన పరిస్థితి సరిగ్గా లేకపోతే ఇటువంటి ఎస్ఎస్సి జీడీ ఇటువంటి జాబ్స్లోకి రావాలి. ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాము. అన్ని బెటాలియన్స్లో ఒకలాగా ఉండవు డ్యూటీస్, అన్ని ఏరియాస్లో ఒకలాగా ఉండవు డ్యూటీస్. మనం చలికి తట్టుకోవాలి, ఎండకి దేనికైనా వాన ఎండ వాన ఏం లేకుండా మనం డ్యూటీలకి అయితే వెళ్తూ వస్తూ ఉండాలి. ఇవన్నీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేయాలి. మనం 8 గంటలు లెగుస్తాము, 7 గంటలు లెగుస్తామంటే అవ్వదు అసలు. అది అస్సలు కాదు. నిద్ర మరిచిపోవడం. ఇంకా ఇప్పుడు పిలుస్తాడో తెలీదు, ఆ టెన్షన్తో రాత్రికి నిద్ర కూడా పట్టదు. అలా ఉంటాయి. కాకపోతే ఇంకా తప్పదు, మన ఫ్యామిలీ బాగుండాలి అంటే మనం కొంచెం కష్టపడాలి. ఆ ఒక్క ఉద్దేశంతోనే మనం ఇంత దూరం వస్తాము. సో అయితే విషయంలోకి వెళ్దాం. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కలర్ బ్లైండ్నెస్ గురించి అడుగుతున్నారు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే, నేను అంటే ఇటువంటి ట్రిక్స్ మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం లేకపోవచ్చు, కాకపోతే నా పక్కన ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాతో పాటు వచ్చిన మెడికల్కి వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు, లేకపోతే నాకే ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళకి మనకి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారనేది మాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇటువంటి ట్రిక్స్ ఎవరు చెప్పరు. యాక్చువల్గా మనకి కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు కలర్ బ్లైండ్నెస్ మనం ఆడ చూస్తారు కదా, బుక్ ఉంటుంది ఒకటి. ఆ బుక్లో ఏంటంటే బయట మనం ఆన్లైన్లో కొన్న సేమ్ బుక్కే ఉంటుంది, డాక్టర్ దగ్గర ఉన్న కూడా సేమ్ బుక్కే ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఆ బుక్ మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టుగా అయితే ఆర్డర్ చేసుకుని చూడండి, దాన్ని చూసి బట్టి పట్టేయండి. ఏ నెంబర్ ఉంది ఏంటి అని బట్టి పట్టేస్తే మీకు అక్కడ అడిగినప్పుడు వాటిని మీరు వెంటనే చెప్పగలుగుతారు. సో అంటే ఒక్కసారి చూసినంటే మనం చెప్పలేము. అదే ముందు నుంచి మీరు కొంచెం దాన్ని రివిజన్ చేశారు అనుకోండి, మీరు అప్పుడు చెప్పగలరు. సో అందుకోసం నేను చెప్తాను, సేమ్ బుక్కే ఉంటుంది కాబట్టి మీరు ఆ బుక్ కొనిసుకోండి. ఒకవేళ ఎవరైనా కలర్ బ్లైండ్నెస్ ఉంది, నాకు ప్రాబ్లం ఉందక్క అంటే కొనుక్కొని ఒకసారి ఎక్కువసార్లు చూడడం వల్ల మీకు ఆ విషయం ఏంటంటే తెలుస్తుంది అందులో ఏముందనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది ఇంటి పేర్లు మార్చేశారు. కొంతమంది అమ్మాయిలకి అలా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్స్ మెసేజ్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా పెళ్ళైన తర్వాతే జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, నావి ఏ సర్టిఫికేట్లో కూడా ఇంతవరకు ఉన్న మా హస్బెండ్ ఇంటి పేరుతో ఏ సర్టిఫికేట్ కూడా లేదు. ఇన్ కేసు రేషన్ కార్డు కూడా నాకు మా నాన్నల ఇంటి పేరుతోనే ఉంది తప్ప నా పేరు వేరే ఉంది. మా నాన్నల ఇంటి పేరుతో నా పేరు వేరే ఉంది, మా ఆయన ఇంటి పేరుతో మా ఆయన పేరు ఉంది. మా ఇద్దరికి ఒక రేషన్ కార్డు ఉంది. బట్ అందులో కూడా నేను మా విఆర్ఓకి చెప్పేసి అట్లా కూడా మార్పించలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒకవేళ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాము, ఫోర్స్లోకి వస్తాము, ఏదైనా జాబ్లోకి వెళ్తామన్నప్పుడు మ్యాక్సిమం చేంజ్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనకి 10th క్లాస్ బేసిక్ కాబట్టి ఈ ఎస్ఎస్సి జీడీకి. సో అందులో ఉన్నట్టుగా మనం ఉంచుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఒకవేళ ఉన్నట్లయితే చేంజ్ చేసుకోండి, సచివాలయంకి వెళ్ళి చేంజ్ చేయండి. చేంజ్ చేయి ఒకవేళ ఏమైనా అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ చూపించండి. సో ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్తే వాళ్ళు చేంజ్ చేస్తారు కంపల్సరీగా. దానివల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం అయితే నష్టం అయితే ఏమి ఉండదు కదా. సో అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కొంతమందికి ముక్కులో అదే ఏంటంటారు కండ ఉంది అంటారు. మీరు మెడికల్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ని కలవండి. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ఈఎన్టీ డాక్టర్ని కలవండి. కలిస్తే ఒకవేళ పూర్తిగా నాకు ప్రాబ్లం లేదు, నేను మంచిగా ఉన్నాను అనుకుంటే కలవాల్సిన అవసరం లేదు. బట్ చిన్న ప్రాబ్లం ఉంది, నాకు డౌట్ అనిపిస్తే కలవండి. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాడు ఆయన. మరి మేజర్ ప్రాబ్లము, ఇది ప్రాబ్లమే, దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుంది అని చెప్తే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటుందని చెప్తే దాన్ని కొంచెం ఆలోచించాల్సిన విషయమే. పర్వాలేదు, ప్రాబ్లం లేదు అనుకుంటే ఇంక ప్రాబ్లమే లేదు. నాకు కొవ్వుగడ్డ ఉందని చెప్పాను కదా మీకు. సో నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. వెళ్తే పర్వాలేదు శ్రవంతి, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఆయన అనేసారు. సో అందుకే నేను పెద్ద పట్టించుకోలేదు. నెక్స్ట్ అక్కడికి నాకు మెడికల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం అడగలేదు నన్ను, ఎందుకంటే అది సీరియస్ అయిన విషయం కాదు. అది కొవ్వుగడ్డలు అనేవి వస్తూ ఉంటాయి, ఇంకా కొన్నిసార్లు తగ్గిపోతుంటాయి. దానివల్ల పెద్ద సమస్య అయితే, మనిషికి వచ్చిన సమస్య అయితే ఏం లేదు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ముక్కులో కండ అంటే అది కూడా మనిషికి వచ్చిన సమస్య ఏమి ఉండదు. కాకపోతే ఒకవేళ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రాబ్లము ఇంకా చేయించుకోవాలి సర్జరీ అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. బట్ మీరు రన్నింగ్కి మెడికల్కి మీకు మధ్యలో ఎంత టైం ఇస్తారో తెలియదు. సో ఆ టైంలో మీకు మళ్ళీ ఒకవేళ సర్జరీ చేయించుకున్నారనుకోండి, అది మానితే ఓకే, మనకపోతే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ అడుగుతాడు వాడు మెడికల్కి వెళ్ళిన తర్వాత, ఇది ఎందుకు ఇలా అయ్యిందని చెప్పేసి. సో మళ్ళీ మీరు దానికోసం చెప్పుకోవాల్సి వస్తుంది వాడికి. లేకపోతే మీరు మెడికల్కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రీమెడికల్ రాస్తే అదొక రకంగా ఉంటుంది. రీమెడికల్ రాసినా ప్రాబ్లం అయితే ఏం లేదు, మళ్ళీ జాబ్ జాయిన్ చేసుకుంటారు. మీరు మెడికల్ ఫిట్ అయిపోతే మీకు హ్యాపీగా జాబ్ అయితే వస్తుంది. రీమెడికల్ రాసినంత మాత్రానికి అది ఏదో అయిపోదు, అందరికీ ఒకసారి పిలుస్తాడు. కాకపోతే రీమెడికల్ రాస్తే కొంచెం వెనక్కి ఉంటుందేమో. బట్ ఏదేమైనా సరే రీమెడికల్ రాసిన దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. ఆ ప్రాబ్లం బట్టి మీకు 2 నెలలు ఇవ్వాలా, 3 నెలలు ఇవ్వాలా, లేకపోతే 15 రోజులు ఇవ్వాలా, లేకపోతే 10 రోజులు ఇవ్వాలా, 5 రోజులు ఇవ్వాలా అని ఉంటుంది అంతే. అంతకుమించి ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, దాని గురించి ఎవరు వరి అవ్వకండి.
అలా ఇంకా ఒకసారి కలవండి, ఈఎన్టీ డాక్టర్ని కలిసి ఒకవేళ ఓకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటే ఒకసారి నాకు మళ్ళీ కామెంట్ చేసి అనండి. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మాత్రం మీరు మెడికల్కి ఒకవేళ తగ్గిపోద్ది, ఒక 15 డేస్లో సర్జరీ చేసుకుని 15 డేస్లో మానిపద్ది పుండు అంటే చేయించుకోండి. లేదు తగ్గదు అంటే మెడికల్ వరకు వెయిట్ చేయండి. మెడికల్కి రన్నింగ్కి ఎంత టైం ఇస్తారో గ్యాప్ తెలియదు కదా. సో అదనమాట విషయం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కళ్ళుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు కొంతమందికి ఫైల్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఏంటంటే నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు మనం పండిస్తాం మనము. సో ఆ నల్ల నువ్వు బెల్లము దంచేసి తినండి. అవి తింటే ఫైల్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. నెక్స్ట్ కళ్ళు పనిచేస్తాయి మంచిగా. ఎందుకంటే మీకు ఒక 2-3 మంత్స్ మ్యాక్సిమం ఇప్పుడు నుంచి టైం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న తినండి. ఎందుకు చెప్తానంటే ఎలాగో టైం ఉంది, ఇంకా రిజల్ట్స్ కూడా మనకి రాలేదు, రన్నింగ్ అవుతుంది, నెక్స్ట్ మెడికల్కి కొంచెం టైం ఇస్తాడు కాబట్టి. సో ఈలోపు మీరు కొంచెం క్లియర్ చేసుకోండి. ఎక్కువ ఫోన్లు చూసుకొని యూట్యూబ్లు చూసుకొని అవి అందరికి మెసేజ్లు పెట్టడం వేస్ట్. మీ కళ్ళు పాడు చేసుకోవద్దు, ఓకేనా. సో ఇప్పటి నుంచి కూడా కొంచెం ఫోన్లకు దూరంగా ఉండి కొంచెం కళ్ళు మెడికల్ అయినంత వరకు జాగ్రత్తగా ఉండుకోండి. మనం జాబ్లోకి వచ్చిన తర్వాత మనకి ఏమైపోయినా ఎవడే అడగడం మనల్ని. కాకపోతే మనం జాబ్లోకి వచ్చినంత వరకు మన ఒళ్ళు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన శరీరం జాగ్రత్తగా ఉంటే తర్వాత మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మధ్యలో జాబ్ వదిలేసి వచ్చేస్తే, ఏదైనా జాబ్ ప్రైవేట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ వేరేది వస్తే స్టేట్లోకి వచ్చేస్తే అప్పుడు డబ్బులు ఏమైనా కట్టాలని అడుగుతారు. కట్టాలి ట్రైనింగ్లో అయితే. ఇప్పుడు ట్రైనింగ్లో మనం వెళ్ళిపోయారేమో అనుకోండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి దీక్ష, ఆ అమ్మాయి యూపీ. సో అమ్మాయికి మధ్యలో ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసింది. లాస్ట్ టైంలో తనకి ఢిల్లీ పోలీస్ వచ్చిందనమాట. సో అమ్మాయి జాబ్ వదిలేసి వెళ్ళిపోయింది ఢిల్లీ పోలీస్కి. అంతవరకు అమ్మాయికి ఎంత శాలరీ ఇచ్చాడో అంతా కూడా కట్ చేసాడు వాడు. కట్టాలి ఆ అమ్మాయి అంతవరకు. ప్రతి నెల ఎంత అయితే ఆ అమ్మాయికి అకౌంట్లోకి వేసాడు డబ్బులంతా కూడా వాళ్ళైతే కట్టాల్సి ఉంటుంది. సో అది ఒకవేళ మీరు ట్రైనింగ్ అయిపోయింది, జాబ్కి వచ్చేసారు ఓకే అన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఇంత అమౌంట్ అని ఉంటుంది. అదైతే కట్టాలి మీరు. ఒక 3 మంత్స్ అమౌంట్, 4 మంత్స్ అమౌంట్, ఇంత అమౌంట్ అని ఉంటుంది. అన్ని ఫోర్సులు ఒకలా ఉండవు, ఇంత అమౌంట్ ఉంటుంది. అది కట్టేసి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది పళ్ళు గురించి కామెంట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నా పళ్ళు చూసారా, ఇక్కడ నాకు దొంతి పన్ను ఉంది. నేను ఈ దొంతి పన్ను కోసం చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. అడుగుతారేమో తీయించుకోవాలేమో అని. కాకపోతే దొంతి పళ్ళు సమస్య లేదు దానివల్ల. ఎందుకంటే కొంతమందికి వస్తూ ఉంటాయి, అది పెద్ద కామన్ కాదు, అది కామనే. బట్ నేను కొంచెం టెన్షన్ పడ్డాను మీలాగే. ఇప్పుడులాగే మీరు ఎలా టెన్షన్ పడుతున్నారు అలాగే. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఫిల్లింగ్ చేయించుకోవాలి, పళ్ళు ఏమైనా ఖాళీలు ఉంటే అటువంటి ద్వారా ఫిల్లింగ్ చేయించుకునే వాళ్ళండి. ఖాళీలు అటువంటి తీసుకోడు, ఫిల్లింగ్ చేయించుకోండి. పళ్ళు అయితే చెక్ చేస్తాడు, ఓకేనా. నెక్స్ట్ నాక్ని ఉంటుంది కదా, ఇప్పుడు నాక్ని ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయి అంటున్నారు. ఇన్కేస్ నాకు కూడా ఉంది. ఎవరు కూడా ప్రాబ్లం లేకుండా ఉండరు, కాకపోతే మనం మేనేజ్ చేసుకుందాన్ని బట్టే ఉంటుంది. మెడికల్ అనేది మనం మేనేజ్ చేసుకుందాన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్ మన లక్క బట్టే ఉంటుంది. రన్నింగ్ పోయిందంటే అది మన బట్టే, కానీ ఇంకా రన్నింగ్ ఎగ్జామ్ అంటే అది మన చేతిలో ఉంటుంది, కానీ మెడికల్ అనేది మన చేతిలో ఉండదు. సో నాకుని ప్రాబ్లం ఉన్నాను, మధ్యలో తల దిండి పెట్టుకొని రాత్రి అంటే పడుకోండి. తల దిండి పెట్టుకొని పడుకుంటే ఇప్పుడు నుంచి పడుకోండి. అలా ఎవరైనా ప్రాబ్లం ఉందంటే దానివల్ల కొంచెం క్లియర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు చెస్ట్ కోసం కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తారు. అబ్బాయిలు చెస్ట్ పెరగాలి అంటే కొంచెం బాడీ అంతా సన్నగా అవుతుంది, చెస్ట్ పెరుగుతుంది. సో ఒక దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, ఇంకో దగ్గర ఫ్యాట్ పెరుగుతున్నట్ల. సో అలాగే ఇప్పటి నుంచి ఏదైనా మనం ప్రయత్నిస్తే సాధన చేస్తే కంపల్సరీగా దాని రిజల్ట్ అనేది ఉంటుంది. సో తలదిండి పెట్టుకోవడం, కొంతమంది ఇది మీకు తెలుసా, కొంతమంది ఇటుక బెడ్ ఉంటుంది కదా, దాన్ని క్లాత్ కట్టేసి కూడా మధ్యలో పెట్టేసి పడుకుంటారు. సో అలా కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ ప్రాబ్లం ఉన్నది చెప్తాను, అదనమాట విషయం. నెక్స్ట్ కొంతమంది టాటూలు ఉంటాయి కదా, అవి కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు లేకటువంటివి మన సున్నం ఉంటుంది కదా, సున్నము అటువంటితో గట్టిగా ఇలా రఫ్ చేసేసి కొంతమంది పోగొట్టుకుంటారు. అలా కూడా కొన్నిసార్లు అవుతాయి. బట్ అప్పుడు ఈ చెయ్యి అనేది కొంచెం బాగా స్వెల్లింగ్ వచ్చేసి వాసిపోద్ది. కొన్ని రోజులు తగ్గిపోద్దులేండి, కాకపోతే అప్పుడు పెయిన్ మనం తట్టుకోవాలి, అదొక విషయం. నెక్స్ట్ ఏంటంటే ఒక సిస్టర్ ఈస్ట్ గోదావరి అంట. ఆ సిస్టర్ వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ అంటే ఇవ్వట్లేదు, కాపు అంటారు క్యాస్ట్. సో వాళ్ళకి ఏంటంటే ఓబీసీ ఇవ్వడం లేదని చెప్పేసి అనింది. ఓబీసీ అక్కడ ఎవ్వరు, ఎందుకంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళకి ఓబీసీ కానీ క్యాస్ట్ కానీ, ఎందుకంటే వాళ్ళకి ఓసీ కాబట్టి వాళ్ళు అక్కడ ఓసీ కింద వస్తారు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అటు సైడు. సో వాళ్ళకి ఎవరు దానికి ఆల్టర్నేటివ్గా మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్ లేకపోతే ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ చేయించుకుంటారు కదా, సో అది చేయించుకోండి. దేనికైనా సరే ఇప్పుడు ఒక దగ్గర ఇవ్వట్లేదంటే దానికి బదులు ఇంకొకటి ఉంటుంది. సో దానికి పక్క వాళ్ళకి అడగాల్సిన అవసరమే లేదు, మీరు సచివాలయంకి వెళ్ళి అడిగితే తెలిసిపోద్ది. ఇప్పుడు మాకు ఆంధ్రాలో ఒకలాగా ఉంటుంది ప్రాసెస్, తెలంగాణలో ఒకలాగా ఉంటుంది. ఇక్కడ ఇవ్వకపోతే దానికి ఆల్టర్నేటివ్ అక్కడ ఇంకో వేరే ఉంటుంది, దానికోసం అని చెప్పేసి పక్క వాళ్ళకి అడగాల్సిన అవసరమే లేదు, ఓకేనా. సో ఇటువంటి డౌట్స్ కొన్ని అడుగుతారు. సో చూసుకోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నన్ను అడగండి.